నమస్తే వ్యూవర్స్, నేను మీ బాలూజీ. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని పనులు కంప్లీట్ చేసి ఉంటాం, కొన్ని పనులు కంప్లీట్ చేయకుండా ఉంటాం, మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. ఆ మిగిలిపోయిన పనులను మన మనసులో అనుకుంటూ ఉంటాం. ఏమని? ఆ పని చేసింటే బాగుండేది, ఆ పని చేసింటే బాగుండేది అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొకటి, మనము ఎన్నో పనులు చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేసింటాం. ఆ మిస్టేక్ చేసినప్పుడు ఏ పని అయితే మిస్టేక్ చేసింటామో అప్పుడు మనసులో అనుకుంటాం, ఆ పని చేయకుండా ఉండాల్సింది, నేను అక్కడికి పోకుండా ఉండాల్సింది. సో ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది అనే దానికి షుడ్ నాట్ హ్యావ్ యూజ్ చేస్తాం. పలాని పని చేసిండాల్సింది అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో బిఫోర్ వి గో టు ద టాపిక్, మనం డిస్కస్ చేసే ముందు ప్లీజ్ వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ what are the feedbacks that you want to give, and please share and subscribe Baluji English. So let's go to the topic. ఆ పని చేసి ఉంటే బాగుండేది, లేకపోతే చేసి ఉండాల్సింది, ఆ పని నేను చేసి ఉండాల్సింది అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఒక పని చేయకుండా ఉండాల్సింది, లేకపోతే ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పడానికి షుడింట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఇక్కడ మనకు ఫార్ములా. సబ్జెక్ట్ ప్లేస్లో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ నేను, వి మనము మేము, యు నీవు మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. సో తర్వాత షుడ్ హ్యావ్ దెన్ V3 అంటే డన్, మెట్, ఇన్ఫార్మ్డ్, బాట్. దీస్ ఆర్ ద V3 ఫార్మ్స్. సో ఇక్కడ ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్, నేను ఆ పని చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్, నేను వాళ్ళను కలిసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ మెట్ దెమ్, మనము వాళ్ళను కలిసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ మెట్ దెమ్, మీరు లేకపోతే నీవు వాళ్ళని కలిసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ మెట్ దెమ్, వాళ్ళు వాళ్ళని కలిసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ మెట్ దెమ్, అతను వాళ్ళని కలిసి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ మెట్ దెమ్, ఆమె వాళ్ళని కలిసి ఉండాల్సింది. ఇట్ షుడ్ హ్యావ్, ఇట్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, సో ఈ విధంగా మెట్ దెమ్, వాళ్ళను కలిసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బాట్ దట్ కార్, నేను ఆ కార్ కొని ఉండాల్సింది. సో ఈ విధంగా పలాని పని చేసి ఉండాల్సింది అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాలన్నమాట. నేను అక్కడికి పోయి ఉండాల్సింది అంటే ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్. నేను అతనితో మాట్లాడిండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. నేను అతనికి ఇచ్చిండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ గివెన్ హిమ్. నేను అతన్ని అడిగిండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతనికి చెప్పిండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్. సో ఈ విధంగా పలాని పని చేసిండాల్సింది అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు చేయకుండా ఉండాల్సింది. నేను నిన్న పని చేసిన, నిన్న అతనికి ఇన్ఫార్మ్ చేసిన, అతనికి ఇన్ఫార్మ్ చేయకుండా ఉండాల్సింది, ఐ షుడ్ నాట్ హ్యావ్. సో ఇక్కడ మనం షుడ్ హ్యావ్ అన్నాం, ఇక్కడ షుడింట్ అంటే షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3. షుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందంటే ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అనేది. సో ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేను, మీరు, మనము, మేము మనము, యు నీవు మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. షుడింట్ హ్యావ్, ఐ షుడింట్ హ్యావ్ డన్ దట్ వర్క్, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఐ షుడింట్ హ్యావ్ మెట్ దెమ్, నేను వాళ్ళని కలవకుండా ఉండాల్సింది. ఐ షుడింట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఉండాల్సింది. ఐ షుడింట్ హ్యావ్ బాట్ దట్ కార్, నేను ఆ కారు కొనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆ కార్ను కొన్న తర్వాత చాలా రిపేర్స్ ఉన్నాయి అన్నమాట.
ఆల్ డ్యామేజ్డ్ అనమాట. సో ఐ షుడెంట్ హ్యావ్ బాట్ దట్ కార్, ఆ కార్ నేను కొనకుండా ఉండిండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ టాక్ టు దెమ్, నేను వాళ్ళతో మాట్లాడకుండా ఉండిండాల్సింది. వి షుడెంట్ హ్యావ్ గాన్ దేర్, మనం అక్కడికి పోకుండా ఉండిండాల్సింది. దే షుడెంట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అస్, వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉండిండాల్సింది. హీ షుడెంట్ హ్యావ్ కమ్ హియర్, అతను ఇక్కడికి రాకుండా ఉండిండాల్సింది. షీ షుడెంట్ హ్యావ్ సంగ్ ఆన్ ద స్టేజ్, ఆమె స్టేజ్ మీద పాడకుండా ఉండిండాల్సింది. సో ఈ విధంగా పలాని పని చేయకుండా ఉండిండాల్సింది అనే దానికి మనం షుడెంట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఆ పని చేసి ఉండాల్సిందా, ఆ పని చేసి ఉండాల్సిందా అని అడగాలంటే ఇదే షుడ్, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అన్నాం కదా. ఈ షుడ్ అనేది ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ స్టాప్ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, ఆ పని చేసి ఉండాల్సిందా. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే షుడ్ ఐ వి యూ దే హీ షీ ఇట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఓకే, షుడ్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, నేను ఆ పని చేసి ఉండాల్సిందా. షుడ్ ఐ హ్యావ్ మెట్ దెమ్, నేను వాళ్ళని కలిసి ఉండాల్సిందా. షుడ్ ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ దెమ్, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సిందా. షుడ్ ఐ హ్యావ్ బాట్ దట్ కార్, నేను ఆ కార్ కొని ఉండాల్సిందా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడగడానికి, అంటే ఆ పని చేసి ఉండాల్సిందా నేను. షుడ్ ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిమ్, నేను అతనికి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సిందా. షుడ్ ఐ హ్యావ్ హెల్ప్డ్ దెమ్, నేను వాళ్ళకు సాయం చేసి ఉండాల్సిందా ఆ పని. షుడ్ ఐ హ్యావ్ టేకెన్ దెమ్, నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిండాల్సిందా. షుడ్ ఐ హ్యావ్ టేకెన్ దెమ్ టు ఏ మూవీ, నేను వాళ్ళను సినిమాకు తీసుకొని ఉండాల్సిందా. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాం అనమాట, పాజిటివ్ క్వశ్చన్. అదే ఆ పని చేయకుండా ఉండాల్సిందా అని అడగాలంటే ఈ షుడింట్ అనేది ఫ్రంట్ వస్తుంది. షుడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో షుడింట్ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, నేను ఆ పని చేయకుండా ఉండిండాల్సిందా. షుడింట్ ఐ హ్యావ్ మెట్ దెమ్, నేను వాళ్ళని కలవకుండా ఉండిండాల్సిందా. షుడింట్ ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ దెమ్, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉండిండాల్సిందా. షుడింట్ ఐ హ్యావ్ బ్రాట్ దట్ కార్, నేను ఆ కార్ కొనకుండా ఉండిండాల్సిందా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ అడగాలంటే ఈ విధంగా అన్నమాట. సో ఇన్ దిస్ వే మనం ఏ పనైనా, మనం చేసిన పనులు కొన్ని చేయకుండా మిస్ అయిపోయి ఉంటాం, వాటిని మనసులో అనుకుంటాం, అరే ఆ పని చేసింటే బాగుండేది, లేకపోతే ఆ పని చేసిండాల్సింది అన్నప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయండి. ఆ పని చేయకుండా ఉండిండాల్సింది అన్నప్పుడు షుడింట్ హ్యావ్ ప్లస్ V3, ఆ పని చేయకుండా ఉండిండాల్సింది అన్నప్పుడు షుడింట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయండి. అదే క్వశ్చన్, నేను ఆ పని చేసిండాల్సిందా అంటే షుడ్ అనేది ఇక్కడికి వస్తుంది క్వశ్చన్ అనమాట. షుడ్ ఐ హ్యావ్ డన్, షుడ్ వీ హ్యావ్ మెట్ దెమ్, వాళ్ళకి మనం కలిసి ఉండాల్సిందా. షుడ్ వీ హ్యావ్ ఇన్ఫార్మ్ దెమ్, మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సిందా. ఆ పని చేసి ఉండాల్సిందా అన్నప్పుడు క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయండి. మనం ఆ పని చేయకుండా ఉండిండాల్సిందా అని అడగాలంటే షుడ్ నాట్ అనేదాన్ని షుడింట్ అనేది యూజ్ చేసి సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేసి ఈ విధంగా మనం పలాని పని చేసింటే బాగుండేది, పలాని పని చేయకుండా ఉంటే బాగుండేది అనేటివి మనం ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడతాయి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్. అంటే మనలో మనం మాట్లాడుకునేటప్పుడు ఇటువంటి సెంటెన్సెస్ చాలా వస్తుంటాయి. సో మనం చేసిన మిస్టేక్స్ కానీ మనం చేయలేని పనులు చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ try to use in your conversation with your friends. So thank you for giving me this golden opportunity. If you really like this video, please share and please introduce to your near and dear ones, and please promote this Balaji English. Thank you.